Hi friends, welcome to Telugu Tech Steps. ఎన్కాప్సులేషన్ చూద్దాం. ఎన్కాప్సులేషన్ చూసి ఆ తర్వాత ఈ సెషన్ క్లోజ్ చేసేద్దాం. వాట్ ఈజ్ ఎన్కాప్సులేషన్ అంటే just definition: the process of binding together data members and member functions into a single unit. అంటే వేరియబుల్స్ని అలాగే మెథడ్స్ని బైండ్ టుగెదర్ ఒకే చోటన ప్లేస్ చేసి ఉంచే సింగిల్ యూనిట్ని మనం ఎన్కాప్సులేషన్ అంటాం. ద ప్రాసెస్ ఆఫ్ బైండింగ్ టుగెదర్ వేరియబుల్స్ అండ్ మెథడ్స్ ఇంటూ ఏ సింగిల్ యూనిట్ ఈజ్ నౌన్ యాజ్ ఎన్కాప్సులేషన్. ఎన్కాప్సులేషన్కి ఎగ్జాంపుల్ ఏంటి? మనకి వేరియబుల్స్ని మెథడ్స్ ఉండే క్లాస్. మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్యాప్సుల్ అనే ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్యాప్సుల్ తీసుకుందామండి. మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కోల్డ్ వచ్చినా లేకపోతే జ్వరం వచ్చినా మనం క్యాప్సుల్ తీసుకుంటాం. ఆ క్యాప్సుల్లో మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ మెడిసిన్స్ని ఒక క్యాప్సుల్లో ఫిల్ చేసి మనకి ఇస్తారు. ఓకే, ఈ టైప్ ఆఫ్ క్యాప్సూల్స్ మనకి ఐడియా ఉంది. ఈ టైప్ ఆఫ్ క్యాప్సూల్స్లో మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ మెడిసిన్స్ని బైండ్ చేసి టుగెదర్గా ఆ క్యాప్సూల్ మనకి ఇచ్చినప్పుడు దిస్ క్యాప్సూల్ హ్యాస్ టు బి నీడ్ టు ఫుల్ఫిల్ ఇట్ హ్యాస్ టు బి మనకున్న డిసీజ్ని రిడ్యూస్ చేస్తుంది, తగ్గిస్తుంది. ఇన్ ద సేమ్ వే మనకి ప్రోగ్రామింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వచ్చినప్పుడు మనకి ఒక ఇన్ఫర్మేషన్ కావాలనుకోండి, స్టూడెంట్స్ ఇన్ఫర్మేషన్ కావాలి లేకపోతే ఎంప్లాయీస్ ఇన్ఫర్మేషన్ కావాలి. ఆ ఇన్ఫర్మేషన్ నేను ఫుల్ఫిల్గా గెట్ చేసుకోవాలంటే త్రూ వేరియబుల్స్ అండ్ మెథడ్స్ ద్వారా నేను గెట్ చేసుకోగలను. సో ఐఎమ్ ప్లేసింగ్ దీస్ వేరియబుల్స్ అండ్ మెథడ్స్ ఇన్ వన్ క్యాప్సూల్ అండ్ దట్ క్యాప్సులేషన్ ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ ఎన్కాప్సులేషన్. దాన్ని మనం ఎన్కాప్సులేషన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ రైట్ ఇట్ డౌన్ హియర్. క్లాస్ ఆఫ్ స్టూడెంట్స్ ఈక్వల్స్ టు వేరియబుల్స్ ప్లస్ మెథడ్స్. One is and that binding is that binding process is nothing but of encapsulation. Okay na, this is the basic thing. And ikkada inkoka important point entante, if any component follows data hiding and abstraction is nothing but of encapsulation. ఏదన్నా ఒక కాంపోనెంట్ అబ్స్ట్రాక్షన్ అలాగే డేటా హైడింగ్ అది ఫాలో అవుతుందంటే దెన్ దట్ కాంపోనెంట్ ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ ఎన్కాప్సులేషన్ అంటాం. అంటే మీకు ఇక్కడ ఎన్కాప్సులేషన్లో ఏమేమి ఉంటాయి? డేటా హైడింగ్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం అబ్స్ట్రాక్షన్ ఉంటుంది. ప్లీజ్ రైట్ ఇట్ డౌన్ దిస్ పాయింట్. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ ఎన్కాప్సులేషన్. డేటా హైడింగ్ని అబ్స్ట్రాక్షన్ని చూపిస్తూ ఒక ఎగ్జాంపుల్ రాస్తాను. మనం దాన్ని ఎక్లిప్స్లో ఏం రన్ చేయగలదు, బట్ జస్ట్ అట్లీస్ట్ మనం ఆ ప్రాసెస్ ఎలా ఉంటుందో చూద్దాం. సో ఇక్కడ మీకు ఏం జరుగుతుందంటే అబ్స్ట్రాక్షన్లో ఎన్కాప్సులేషన్ అబ్స్ట్రాక్షన్ ఎలా కవర్ అవుతుందంటే వెనెవర్ వి ఆర్ అసైనింగ్ ఎ మెథడ్ బై యూజింగ్ ద ప్రైవేట్ కీబోర్డ్, ఇక్కడ మనకి డేటా హైడింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో ఎన్కాప్సులేషన్లో ఫస్ట్ పార్ట్ కంప్లీట్ అయింది. కెన్ ఐ షో దిస్? ఇప్పుడు అబ్స్ట్రాక్షన్ అనేది ఎలా వచ్చిందంటే ఐ జస్ట్ షో ద GUI టు గ్రాఫికల్ ఇంటర్ఫేస్ నేను స్టూడెంట్కి చూపిస్తున్నాను, బట్ ఇంప్లిమెంటేషన్ ఇక్కడ కోడ్ నేను ఏదైతే రాసుకున్నానో ఆ కోడ్ నేను స్టూడెంట్కి చూపించట్లే. ఐఎమ్ జస్ట్ షోయింగ్ ద ఫంక్షనాలిటీస్ టు ద స్టూడెంట్స్. ఇక్కడ నేను తన మార్క్స్ కానీ కాలేజెస్ కానీ అండ్ హీ కెన్ ఆప్ట్ ద కాలేజెస్ కానీ ఐఎమ్ షోయింగ్ ద ఫంక్షనాలిటీ టు మై సర్వీసెస్ టు ద ఎండ్ యూజర్, బట్ ఐఎమ్ నాట్ డిస్ప్లేయింగ్ మై ఇంప్లిమెంటేషన్ కోడ్ అనేది చూపించట్లేదు. కాబట్టి దెన్ వీ కెన్ కాల్ ఇట్ ఈస్ అన్ abstraction. ఈ యొక్క ఎగ్జాంపుల్లో మనకి డేటా హైడింగ్ అబ్స్ట్రాక్షన్ రెండు కవర్ అయింది కదండి. ఎన్కాప్సులేషన్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏం చేస్తుందంటే ఏ ఒక్క క్లాస్ని ఆ క్లాస్కి ఇండివిజువలైజ్ చేస్తుంది. అంటే ఎన్కాప్సులేషన్ డిఫరెన్షియేట్ ద వేరియబుల్స్ ఆఫ్ ద క్లాస్ ఫ్రమ్ వేరియబుల్స్ ఆఫ్ ద అనదర్ క్లాస్. బికాస్ మనం ఎప్పుడైతే దీనికి ప్రైవేట్ అనే వేరియబుల్ని అసైన్ చేస్తామో ఒక క్లాస్ యొక్క వేరియబుల్స్కి వేరే క్లాస్ యొక్క వేరియబుల్స్కి రిలేషన్షిప్ ఉండదు. సో వెనెవర్ because of this reason when the objects are created each object shares the different memory. మనం ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసినప్పుడు ఎవ్రీ ఆబ్జెక్ట్ అనేది ఆ పర్టికులర్ క్లాస్కి డిఫరెంట్ మెమరీ లొకేషన్ అని తీసుకుంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ అనే క్లాస్కి మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే స్టూడెంట్ అనే ఆబ్జెక్ట్
ప్లేస్ అనేది అలొకేట్ అవుతుంది. అలాగే ఎంప్లాయీ క్రియేట్ చేసాం అనుకోండి, డిఫరెంట్ ఆబ్జెక్ట్ అలొకేట్ అవుతుంది, బికాస్ దే ఆర్ 2 డిఫరెంట్ ఆబ్జెక్ట్స్. సో మెమరీ స్పేస్ అనేది 2 డిఫరెంట్ స్పేసెస్ అనేవి అలొకేట్ అవుతాయి. అండ్ హిన్స్ వీ విల్ నాట్ బి అక్కడ ఆబ్జెక్ట్స్లో ఉన్న డేటా, ఆబ్జెక్ట్స్లో మనకి ఏ డేటా ఉంటుంది, డేటా మెంబర్స్ అలాగే మెంబర్ ఫంక్షన్స్, దే ఆర్ నథింగ్ బట్ వేరియబుల్స్ మెథడ్స్ ఉంటాయి. సో వేరియబుల్స్ మెథడ్స్ డిఫరెంట్ మెమరీ లొకేషన్స్లో ఉంటాయి కాబట్టి మనకి అక్కడ డేటా అనేది ఓవర్ రైట్ అవ్వదు బికాస్ ఆఫ్ దిస్ ఎన్కాప్సులేషన్. అండ్ వాట్ ద ఎన్కాప్సులేషన్ డిడ్ అంటే, ఎన్కాప్సులేషన్ డిఫరెన్షియేట్స్ ద మెంబర్స్ ఆఫ్ ద క్లాస్ ఫ్రమ్ ద మెంబర్స్ ఆఫ్ ద అదర్ క్లాస్. మనకి ఓవర్ రైట్ అవ్వదు. ఎందుకు ఓవర్ రైట్ అవ్వదంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను స్టూడెంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఉందండి, స్టూడెంట్ 2 క్లాసెస్ ఉన్నాయి. నేను ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్లో ఇంటూ ఐడి ఇచ్చుకున్నాను, అలాగే స్టూడెంట్కి ఐడి ఉంటుంది, అలాగే స్టూడెంట్కి నేమ్ ఉంటుంది, అలాగే ఎంప్లాయీకి కూడా ఐడి ఉంటుంది, అలాగే ఎంప్లాయీకి కూడా నేమ్ ఉంటుంది కదా. ఈ 2 నేను వేరియబుల్స్ ఒకటే నేమ్తో యూజ్ చేసుకుంటా, ఐడి అండ్ నేమ్ అని. ఇలాంటప్పుడు ఎన్కాప్సులేషన్ నాకు ఎలా యూజ్ అవుతుందంటే, జస్ట్ ఇట్స్ ఎనీవే డిఫరెన్షియేట్స్ ద వన్ క్లాస్ ఫ్రమ్ అదర్ క్లాస్ కాబట్టి నేను ఒకే సేమ్ వేరియబుల్ నేమ్ ఇచ్చుకున్నా సరే నాకు ఆ ప్రోగ్రామ్ యొక్క ఫ్లోలో కానీ డేటా సేవ్ చేసే విధానంలో కానీ ఇట్ డజంట్ మేక్ ఎనీ ప్రాబ్లం. ఎన్కాప్సులేషన్ అనేది ఇక్కడ ఫస్ట్ పాయింట్ మీరు అర్థం చేసుకుంటే నెక్స్ట్ మీకు నేను ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఎన్కాప్సులేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ బేసిక్ ఎగ్జాంపుల్ వదిలేయండి, అది ఎవరైనా చెప్తారు. ఎన్కాప్సులేషన్ ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ కంబైనింగ్ డేటా మెంబర్స్ అండ్ డేటా ఫంక్షన్స్ వేరియబుల్స్ అండ్ మెథడ్స్ ఇంటూ సింగిల్ యూనిట్ అనేది ఓకే డెఫినేషన్, అది ఎవరైనా చెప్తారు, ఇట్ ఇస్ నాట్ ఇంపార్టెంట్. అండ్ encapsulation is equal to data hiding plus abstraction. It is also a simple thing that can also be explained. బట్ ఇక్కడ మనం మూడవదిగా మనం చూసిన పాయింట్ సమ్వాట్ ఇంపార్టెంట్. ఇందులో మనం ఏ పాయింట్ కవర్ చేస్తున్నామంటే, ఎన్కాప్సులేషన్ డిఫరెన్షియేట్స్ ద మెంబర్స్ ఆఫ్ ద క్లాస్ ఫ్రమ్ మెంబర్స్ ఆఫ్ ద అనదర్ క్లాస్. ఒక క్లాస్ యొక్క మెంబర్స్ నుంచి వేరే క్లాస్ యొక్క మెంబర్స్ని డిఫరెంట్ చేస్తుంది. ఇక్కడ మెంబర్స్ అంటే వేరియబుల్స్ అండ్ మెథడ్స్, ఒక క్లాస్ యొక్క వేరియబుల్స్ మెథడ్స్ నుంచి వేరే క్లాస్ యొక్క వేరియబుల్స్ మెథడ్స్ని డిఫరెన్షియేట్ చేస్తుంది. అది ఎలా చేస్తుంది అంటే, ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా. ఫర్ ఎగ్జాంపుల్ నాకు స్టూడెంట్ ఎంప్లాయీ ఉన్నాడు, వాళ్ళిద్దరికి నేను ఐడి, స్టూడెంట్కి ఐడి ఉంటుంది, అలాగే ఎంప్లాయీకి ఐడి ఉంటుంది, స్టూడెంట్కి నేమ్ ఉంటుంది, ఎంప్లాయీకి నేమ్ ఉంటుంది. సో నేను సేమ్ డేటా మెంబర్స్ వాడేయచ్చు. అలాంటప్పుడు నాకు ఇంటర్నల్గా సేమ్ డేటా మెంబర్ వాడినప్పుడు మనకి ఇట్ విల్ రైజ్ ద ఎర్రర్, బట్ ఇక్కడ మనకి ఎర్రర్ అనేది రైజ్ చేయదు. ఎందుకు రైజ్ చేయదంటే, వై ఇట్స్ నాట్ రైజింగ్ ఎనీ ఎర్రర్ ఈవెన్ దో వీఆర్ యూజింగ్ ద సేమ్ మెంబర్స్ నేను సేమ్ ఇచ్చినా సరే ఎందుకు ప్రాబ్లం అనేది రాదండి. The main reason is when objects are created, objects ఈ డిఫరెంట్ క్లాసెస్కి ఆబ్జెక్ట్స్ క్రియేట్ అయినప్పుడు ఈచ్ ఆబ్జెక్ట్ షేర్స్ ద డిఫరెంట్ మెమరీ. ఒక ఆబ్జెక్ట్కి ఇంకొక ఆబ్జెక్ట్కి సంబంధం ఉండదు. దే విల్ బోత్ సెపరేట్లీ క్రియేటెడ్ అండ్ షేర్స్ ద డిఫరెంట్ మెమరీస్. హిన్స్ దే విల్ నాట్ బి ఓవర్ రైట్ విత్ ఈచ్ అదర్. ఓవర్ రైటింగ్ అనేది అక్కడ డాటాలో జరగదు. దిస్ ఈజ్ గివ్స్ ద అడ్వాంటేజ్ టు ద ప్రోగ్రామర్. దీనివల్ల మనకు అడ్వాంటేజ్ ఏంటంటే, యూ జస్ట్ యూజ్ ద సేమ్ మెంబర్స్ ఫర్ ద మెంబర్స్ ఆఫ్ 2 డిఫరెంట్ క్లాసెస్. మనం ఒకే మెంబర్ని 2 డిఫరెంట్ క్లాసెస్కి యూజ్ చేసుకోవచ్చు. అది ఎలా యూజ్ చేసుకోవచ్చు అనేది ఒకసారి ఈ ప్రోగ్రామ్లో చూద్దాం. ఐఎమ్ జస్ట్ రైటింగ్ ఏ ప్రోగ్రామ్ క్లాస్ ఎంప్లాయ్ int id equal to 1001 and string. ఇక్కడ మీరు మెయిన్గా అబ్జర్వ్ చేయాల్సింది మెంబర్స్. ఇక్కడ నేను వేరియబుల్స్ని మెథడ్స్ని మెయిన్ అబ్జర్వ్ చేయండి. ఐఎమ్ జస్ట్ గివింగ్ and again I am giving method I just want to display the details.
ఈ మనం మెథడ్ని ఇక్కడ క్లోజ్ చేయకుండా మనం ఇక్కడ ఓపెన్ చేసుకో. ఓకే, ఇక్కడ మన ఈ క్లాస్ క్రియేట్ అయింది, క్లోజ్ చేసేద్దాం. అండ్ నెక్స్ట్ క్లాస్ ఆఫ్ స్టూడెంట్. నేను ఇన్ఫర్మేషన్ మార్చుకుంటా, 1 ఇస్తా, ఇక్కడ రమేష్ ఇస్తా. ఇక్కడ మనం ఈవెన్ దో వీఆర్ using same member functions for different classes, it does not override data అనేది ఓవర్రైడ్ అవుతుంది, బికాస్ ఆఫ్ ఆబ్జెక్ట్ క్రియేషన్ అనేది సెపరేట్గా జరుగుతుంది. ఓకేనా, ఈ యొక్క ఎగ్జాంపుల్ మీకు క్లియర్గా ఉందా లేదా? ఇక్కడ మెయిన్గా మీరు అబ్జర్వ్ చేయవలసిన పాయింట్స్ ఏం లేదు. ఇక్కడ మెంబర్స్ చూడండి, నేను మెంబర్స్ అన్నిటికీ ఒకటే ఇచ్చా, ఐడి, నేమ్, డిస్ప్లే, ఐడి, నేమ్, డిస్ప్లే. దీని యొక్క ఇన్ఫర్మేషను ఈ యొక్క ఆబ్జెక్ట్లో సేవ్ అవుతుంది, దీని యొక్క ఇన్ఫర్మేషన్ ఈ ఆబ్జెక్ట్లో సేవ్ అవుతుంది. సో ఇక్కడ డేటా ఓవర్రైడ్ అనేది ఉండదు, ఇట్ విల్ స్టోర్స్ ద డేటా సేఫ్లీ. ఓకేనా, ఎన్కాప్సులేషన్ ఈజ్ అండర్స్టాండబుల్. ఎన్కాప్సులేషన్ అనేది జస్ట్ ఇంతకన్నా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఈజ్ ఇట్ ఓకే? ఓకే, ఇప్పుడు జస్ట్ వీ విల్ సీ వాట్ ఈస్ ద tightly encapsulation. A class is said to be a tightly encapsulated if and only if every variable declared as a private in that class. ఆ క్లాస్లో ఉన్న ప్రతి వేరియబుల్ని మనం ప్రైవేట్తో డిక్లేర్ చేస్తే, ప్రైవేట్ అనే యాక్సెస్ మోడిఫైర్తో మనం డిక్లేర్ చేస్తే, అండ్ దట్ క్లాస్ ఈజ్ కాల్డ్ యాజ్ టైట్లీ ఎన్కాప్సులేటెడ్ క్లాస్. ఓకేనా, ఎన్కాప్సులేటెడ్ అంటేనే ఉన్న క్లాస్ని ఇండివిజువలైజ్ చేసి వేరే క్లాసెస్తో మనం రిలేషన్షిప్ అనేది లేకుండా డేటాని సెక్యూర్ చేస్తున్నాం. అలాగే అవుట్ సోర్స్కి మన డేటాని వెళ్ళకుండా మనం కాపాడుకుంటున్నాం, బికాస్ ఆఫ్ వీఆర్ ప్రొవైడింగ్ ద ప్రైవేట్ యాక్సెస్ మెంబర్ అండ్ వీ బైండ్ టుగెదర్ మెంబర్స్ అండ్ మెథడ్స్. వేరియబుల్స్ని మెథడ్స్ని కంబైన్ చేసి ఒక క్లాస్లో పెడుతున్నాం. బట్ టైట్లీ ఎన్కాప్సులేటెడ్ అంటే ఆ క్లాస్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ వేరియబుల్ని మనం ప్రైవేట్ అనే యాక్సెస్ స్పెసిఫైర్ యూస్ చేసి వీఆర్ మేక్ ఇట్ మోర్ సెక్యూర్డ్. సో ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ టైట్లీ ఎన్కాప్సులేటెడ్. And remaining things where the class get setters methods, getters methods కానీ అవి యూజ్ చేస్తున్నామా, లేకపోతే ఆ క్లాస్కి యొక్క పబ్లిక్ అనేది డిక్లేర్ చేసామా, ఇవన్నీ మనకి వీఆర్ నాట్ ఏబుల్ టు చెక్. మనం వీటిని చెక్ చేయాల్సిన పని లేదు. వీ జస్ట్ ఓన్లీ చెక్ ఓన్లీ వన్ థింగ్, ఆ వేరియబుల్స్ ఏవైతే క్లాస్లో వేరియబుల్స్ ఉన్నాయో అవన్నీ ప్రైవేట్ అని అసైన్ చేసామా లేదా, దట్స్ ఇట్. అదే మనం చెక్ చేసుకుంటాం. అండ్ వీ కాల్ దట్ క్లాస్ యాజ్ ఎ టైట్లీ ఎన్కాప్సులేటెడ్ క్లాస్. ఓకే, అండ్ ఇంకొక చిన్న కండిషన్ ఏంటంటే, ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఏ ప్రైవేట్ క్లాస్ ఈజ్ నాట్ టైట్లీ ఎన్కాప్సులేటెడ్, మనకి పేరెంట్ క్లాస్ అనేది టైట్లీ ఎన్కాప్సులేటెడ్ కాకపోతే, ఈవెన్ దో వీఆర్ యూజింగ్ ద ప్రైవేట్ కీవర్డ్ ఫర్ సబ్ క్లాసెస్, దట్ ఈజ్ నాట్ ఏ టైట్లీ ఎన్కాప్సులేటెడ్ క్లాస్. మన పేరెంట్ క్లాస్ ఏదైతే ఉందో అది టైట్లీ ఎన్కాప్సులేటెడ్ కాకుండా మీరు సబ్ క్లాసెస్ ప్రైవేట్ అనే వేరియబుల్ యూస్ చేసినప్పటికీ అది టైట్లీ ఎన్కాప్సులేటెడ్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చైల్డ్ క్లాస్ నుంచి ఎక్కడి నుంచి డెరైవ్ చేసుకున్నాను, పేరెంట్ క్లాస్ అనేది టైట్లీ ఎన్కాప్సులేటెడ్ కాదు. సో చైల్డ్ క్లాస్ అనేది కూడా మీరు ప్రైవేట్ అనే మెథడ్స్ యూస్ చేసినప్పటికీ దట్ ఈస్ ఆల్సో నాట్ ఏ టైట్లీ ఎన్కాప్సులేటెడ్ క్లాస్. ఓకే, దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద సెషన్ ఫర్ టుడే అండి. ఐ హోప్ మీకు ఈ క్లాస్ నీట్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో రాయండి. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ హ్యాపీ లెర్నింగ్. థ్యాంక్ యూ సో మచ్.
ఐ హోప్ మీకు ఈ క్లాస్ నీట్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో రాయండి. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ హ్యాపీ లెర్నింగ్. థ్యాంక్ యూ సో మచ్.